సంక్రాంతి తర్వాత జిల్లాల వారీగా పర్యటిస్తాను, కార్యకర్తలతో మాట్లాడతాను, నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షిస్తాను. ఇవి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు. ఇవన్నీ చెప్పి ఏడాది గడిచిపోయింది. నిరుడు డిసెంబర్లో ఆయన ఈ మాట చెప్పారు. ఏడాది కావస్తున్న ఆయన మాటని ఆయనే నిలబెట్టుకోలేదు. సంక్రాంతి తర్వాత జిల్లాల వారీగా పర్యటిస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు జిల్లా పర్యటనలు చేయలేకపోతున్నారు? కార్యకర్తలందరితో మాట్లాడతాను అని చెప్పిన పార్టీ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తానన్న నేత ఎందుకు అందుకు సిద్ధం కాలేకపోయారు? చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా కార్యకర్తలకి దూరం అయిపోయింది. కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు లేవు. వాలంటీర్లను నమ్ముకుని సొంత పార్టీ కార్యకర్తల్ని దాదాపుగా పక్కన పెట్టేశారు. దాంతో 2024 ఎన్నికలు వచ్చేనాటికి పార్టీ మళ్ళీ డేలా పడిపోవలసిన పరిస్థితికి దారితీసింది. ఇలాంటి తరుణంలో కార్యకర్తలకు మళ్ళీ చేరువయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యకర్తల్లో విశ్వాసాన్ని కల్పించేదానికి వివిధ ప్రకటనలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే నేరుగా కార్యకర్తలతో మాట్లాడతాను అనే మాట జగన్ నోటి నుంచి వచ్చింది. కానీ జగన్ నోటి నుంచి మాట అయితే వచ్చింది, కానీ అందుకు తగ్గట్టుగా అడుగులు పడలేదు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు ఎదుర్కొన్న సమస్యలు, వాటి కోసం కార్యకర్తలు ఏం ఆశిస్తున్నారు, పరిష్కార మార్గాలు, ఇలాంటి అంశాల మీద జగన్ ఎందుకని వాళ్ళతో మాట్లాడతానని చెప్పి మళ్ళీ వెనకడిగేశారు అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడే ప్రయత్నానికి పూనుకున్నప్పటికీ ఆ పార్టీలోని కొందరు నాయకులు అందుకు సిద్ధం కావడం లేదా అనే అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడే అలాంటి ప్రయత్నానికి సిద్ధం కాకపోవడమే అసలు సమస్య అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి తాను చెప్పినట్టుగా తన పార్టీ కార్యకర్తలతో తాను నేరుగా కలిసేదానికి ఎటువంటి కార్యాచరణ ఈ ఏడాదిన్నర కాలంలో చేసిన దాఖలాలు లేవు. ఆయనే స్వయంగా ప్రకటించిన ఏడాది కాలంలో కూడా పూనుకున్న ఆనవాళ్లు లేవు. మరి ఇంకెప్పుడు ఆయన తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడతారు? అడపాదడపా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలని నేరుగా తాడేపల్లిలోనే నిర్వహించారు. వివిధ విభాగాల వారీగా నాయకుల్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ఏకపక్షంగా తన వాదన ఏదో తాను వినిపించి వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళడమే తప్ప జనాల అభిప్రాయాలు, తన పార్టీ నాయకత్వం ఏం చెప్తుందో తెలుసుకునేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమైన దాఖలాలు లేవు. ఇలా కార్యకర్తల ఫీడ్బ్యాక్ తీసుకోలేని లీడర్ ఎలా రాణించగలడు అనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. కార్యకర్తల మనసులో ఏముందో తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఏం సాధించగలరు అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. డిజిటల్ బుక్ పెట్టాం, 2.0లో కార్యకర్తలే ప్రయారిటీ ఇస్తాం, కార్యకర్తలకే అన్నింటా ప్రాధాన్యత ఉంటుంది, ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా ముందు కార్యకర్తలు ఏం ఆశిస్తున్నారు, ఎందుకని కార్యకర్తలు నిరాశలో ఉన్నారు, అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలకి మధ్య అంత పెద్ద గ్యాప్ వచ్చింది, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఆయన ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అనే ప్రశ్న ప్రధానంగా ముందుకు వస్తుంది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డిలో అలాంటి స్పందన లేదు, ఏమాత్రం కదలిక లేదు. తాను చెప్పిన మాటనే తాను నెరవేర్చడానికి సిద్ధమైన దాఖలాలు లేవు. మరెట్టా ఎంతకాలం ఆ పార్టీ కార్యకర్తల్లో పూర్తి స్థాయి ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేయకుండా ముందడుగు వేయగలదు అనే ప్రశ్న ఉదయిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఏ జిల్లాకి వెళితే అక్కడ నియోజకవర్గంలో కనీసం నెలకొక 2-3 నియోజకవర్గాల్లోనైనా ప్రత్యేకంగా సమావేశాలు పెడుతున్నారు. ఆ నియోజకవర్గ కార్యకర్తలతో ముచ్చటిస్తున్నారు. కార్యకర్తల మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీయే అంత జాగ్రత్తగా నియోజకవర్గాల వారీగా నేరుగా అధినేత వెళ్ళి సమావేశాలు నిర్వహిస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇంకెంత బాధ్యతతో ఉండాలా? ప్రతిపక్ష పాత్రలో కార్యకర్తలకి ఇంకెంత చేరువు కావాలా? కార్యకర్తలకి నాయకులకి మధ్య ఉన్న గ్యాప్ని ఇంకెంత వేగంగా చెరిపేసుకోవాలా? మరి వైఎస్ఆర్సీపీలో అది ఎందుకు కరువైంది? కార్యకర్తల్ని ఇంకా పూర్తిగా విశ్వాసంలోకి తీసుకోలేని నాయకత్వం మీద పూర్తి నమ్మకం కుదరకుండా చాలామంది కార్యకర్తలు ఇలా ఏ రీతిన వైఎస్ఆర్సీపీ ముందుకెళ్ళగలదు, ఎలా తాను ఆశించినట్టుగా వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ పూర్వపు వైభవాన్ని సంతరించుకోగలదు, ఇలాంటి అనేక సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ పార్టీ అధినేత అధిష్టానం వైఖరి మారకుండా
పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశమే కనిపించట్లేదు. ఆ పార్టీ అధినేత తన సహజ ధోరణిని సరిచేసుకోకపోతే పార్టీ కేడర్లో పూర్వపు విశ్వాసాన్ని, పూర్తి స్థాయి నమ్మకాన్ని పెంచగలిగేటువంటి పరిస్థితి ఏ మాత్రం కనిపించట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి తను మారకుండా, తన తీరు మార్చుకోకుండా ఎల్లకాలం ఎంతకాలం ఇలా సాగలరు అన్నదే ప్రశ్న.